హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి శ్రోతలకు ఆహ్వానం నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనిన అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో మహిళ మోహనవచనమై విరాజిల్లు. పరిజ్ఞాన హితబాండం లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆస్ఫూర్తితోనే ఇప్పుడు దెందులూరి నళిని మోహన్ వారి విరచిత అంశంగా ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం అనేటువంటి అంశాన్ని ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం దెందులూరి నళిని మోహన్ విరచితంగా నేల తల్లిని రక్షించుకుందాం అనేటువంటి అంశంగా ఇప్పుడు మన కానమోకు కథావచనం శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపిస్తాను, వినండి. ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం. ఇక వినండి. నేల తల్లిని రక్షించుకుందాం. పారిశ్రామిక మానవ కార్యకలాపాల వల్ల ప్రకృతి వనరులపై అంతకంతకు ఒత్తిడి పెరుగుతుంది. విపత్తులు, విధ్వంసం కారణంగా సహజ వనరులు తరిగిపోతున్నాయి. ఈ పరిణామాలు భవిష్యత్తులో మానవాళికి పెను ముప్పును మోసుకొస్తాయని గ్రహించిన పర్యావరణవేత్తలు గెలోర్డ్ నెల్సన్, డేనిస్ హేయస్ వారు ప్రకృతి సంరక్షణ కోసం ఉద్యమం నిర్మించారు. ఆ స్ఫూర్తితోనే 1970లో మొదటిసారిగా అమెరికాలో ధరిత్రీ దినోత్సవం నిర్వహించారు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా 193 దేశాలు దీన్ని జరుపుతున్నాయి. ఈసారి మన ఇంధనం మన భూగోళం అనే నినాదంతో పునరుత్పాదక ఇంధన వనరుల ప్రాధాన్యం గురించి అవగాహన కల్పిస్తున్నారు. 2030 నాటికి శుద్ధ ఇంధనాల వాడకాన్ని 3 రెట్లు పెంచే దిశగా మద్దతు కూడగడుతున్నారు. గడచిన 5 దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా భూసారం, ఉత్పాదక శక్తి తగ్గిపోతూ వస్తున్నాయి. భూవనరుల్లో గణనీయమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అధిక దిగుబడే లక్ష్యంగా వ్యవసాయం చేస్తుండటంతో రసాయన ఎరువులు, పురుగు మందుల వినియోగం విచ్చలవిడిగా పెరిగింది. సింథటిక్ పైరెథ్రోయిడ్స్ వంటి రసాయనాల వల్ల నేలలోని ప్రయోజనకర సూక్ష్మజీవులు, శిలీంధ్రాలు నశించిపోతున్నాయి. పర్యవసానంగా నేల సహజత్వం కోల్పోయి పంట పొలాలు నిస్సారమవుతున్నాయి. దిగుబడులు దిగనాసిపోతున్నాయి. మరోవైపు సముద్రాలు వేడెక్కటం, నీటి మట్టాలు పెరగటంతో తీర ప్రాంతాల్లోకి సాగర జలాలు చొచ్చుకొస్తున్నాయి. దాంతో అక్కడి భూముల్లో లవణీయత పెరిగి సేద్యానికి పనికిరావటం లేదు. పారిశ్రామిక వ్యర్థ రసాయనాలు, ప్లాస్టిక్ రేణువులు జలవనరుల్లోకి, అక్కడి నుంచి పంట భూముల్లోకి వచ్చి చేరుతుండటం భారీ నష్టానికి కారణమవుతుంది. ఇలా క్షీణిస్తున్న భూముల్ని శాస్త్రీయ పద్ధతుల్లో పునరుద్ధరించుకోవటం అత్యావశ్యకం. వాహన కాలుష్యం, పారిశ్రామిక వ్యర్థాల వల్ల వాయు, నీటి నాణ్యత దెబ్బతింటుంది. శిలాజ ఇంధనాలు, గ్రీన్ హౌస్ వాయువుల వినియోగాన్ని గణనీయంగా తగ్గించుకోవటంతో పాటు సౌర, పవన విద్యుత్తు వంటి పునరుత్పాదక ఇంధనాలను పెంచుకోవటమే ఇందుకు మేలిమి పరిష్కారం. పరిశ్రమల నుంచి వెలువడే వ్యర్థాలను పూర్తిగా శుద్ధి చేసిన తర్వాతే పర్యావరణంలోకి విడుదల చెయ్యాలి. ఇందుకు ఉద్దేశించిన నియమ నిబంధనలు పాటించని వ్యక్తులు, సంస్థలపై కఠిన చర్యలకు ఉపక్రమించాలి. ఆ దిశగా కాలుష్య నియంత్రణ మండళ్లను బలోపేతం చేయడమే కాకుండా విధి నిర్వహణలో అలసత్వం, చేతివాటం ప్రదర్శించే అధికారులు, సిబ్బందిపై చర్యలు తీసుకోవాలి. గనుల తవ్వకం, పారిశ్రామిక అవసరాలు, వ్యవసాయం, గృహ నిర్మాణం కోసమని అడవుల్ని ధ్వంసం చేయటం, చెట్లను నరికేయటం కొంతకాలంగా పెరుగుతుంది. ఈ పరిణామంతో వన్యప్రాణులు ఆవాసాలు కోల్పోతున్నాయి. దాంతో జీవ వైవిధ్యం దెబ్బతింటుంది. తాగునీరు, ఆహారం కోసం
వన్యప్రాణులు సమీప జనావాసాల్లోకి వస్తున్నాయి. దాంతో మనుషులు వాటిని చంపటం, అవి మనుషులను చంపటం పరిపాటిగా మారింది. గడిచిన 75 సంవత్సరాల్లో నాశనమైన అటవీ భూములను అదే స్థాయిలో పునరుద్ధరించటం కష్టం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కాబట్టి ప్రభుత్వాలు ఇప్పటికైనా అడవుల నరికివేతను గట్టిగా అడ్డుకోవాలి. అటవీ భూములను సమర్థంగా నిర్వహించడంతో పాటు కొన్ని చోట్లనే కాదు అన్ని చోట్ల మొక్కలను నాటి శ్రద్ధగా పెంచాలి. ఈ క్రతువులో పౌరులతో పాటు కార్పొరేట్ స్వచ్ఛంద సంస్థలను భాగస్వాములను చేయాలి. ఇంకోవైపు సేంద్రియ ఎరువులు, ప్రకృతి వ్యవసాయం, సహజ సిద్ధమైన పురుగు మందుల వినియోగాన్ని ప్రోత్సహించాలి. తద్వారా భూములు సారవంతం కావటంతో పాటు ఆరోగ్యకరమైన వ్యవసాయ దిగుబడులతో ప్రజారోగ్యము ఇనుబడిస్తుంది. భూగర్భ జలాలు అంతకంతకు దిగజారిపోతుండటంతో సాగునీటికి తాగునీటికి ఇబ్బంది అవుతుంది. కాబట్టి ఆరుతడి పంటలు, శ్రీవరి అలాంటివి తక్కువగా నీరు అవసరమయ్యే వంగడాలను వేసుకోవాలి. నీటిని పొదుపుగా వాడుకునేందుకు తుంపర, బిందు సేద్యం వంటి పద్ధతులను పాటించేలా రైతులను ప్రోత్సహించాలి. అందుకు అవసరమైన ఉపకరణాలను రాయితీపై అందించి వారికి శిక్షణ ఇప్పించాలి. వాననీటి సంరక్షణకు, భూగర్భ జలమట్టాల పెంపునకు దీర్ఘకాలిక చర్యలు అవసరం. వాతావరణ మార్పుల కారణంగా తరచు తుఫానులు, అకాల వర్షాలు సంభవిస్తున్నాయి. దాంతో వరదలు పోటెత్తి వ్యవసాయం దెబ్బతింటుంది. మరోవైపు ఎండల తీవ్రత పెరుగుతుంది. వీటన్నింటి వల్ల దేశంలో చాలా చోట్ల ఏడాదిలో ఎక్కువ రోజులు కరువు తరహా పరిస్థితులే నెలకొంటున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని విపత్తులను సమర్థంగా ఎదుర్కోవడానికి తగిన సామర్థ్యాలను సర్కారీ యంత్రాంగాలు సమకూర్చుకోవాలి. ముందస్తు హెచ్చరిక వ్యవస్థలను మరింత సమర్థంగా తీర్చిదిద్దాలి. పంట భూములను, పర్యావరణాన్ని పరిరక్షించుకోవటం, వాటి పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించాల్సిన అవసరం ఉంది. ఇందుకోసం తరచూ అవగాహన సదస్సులను ఏర్పాటు చేయాలి. విద్యా సంస్థలు, కూడళ్ల దగ్గర ప్రదర్శనా కార్యక్రమాలు నిర్వహించడం, ప్రసార మాధ్యమాల ద్వారా సామాన్యులను జాగరూకులను చేయటం మేలు. ముఖ్యంగా ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడంపై అందరికీ అవగాహన పెంచాలి. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపునకు కృషి చేయడంతో పాటు పర్యావరణ అనుకూలమైన జీవనశైలిని అలవర్చుకోవాలి. నూతన సాంకేతికతలను అందిపుచ్చుకొని ప్రకృతి వనరులను ఆదా చేయాలి. పర్యావరణ సమస్యల పరిష్కారం మన చేతుల్లో ఉంది. కాబట్టి ఎవరికి వారు మొక్కలు నాటడం, సహజ వనరులను ఆదా చేయటం, ఇటువంటి చిన్నపాటి ప్రయత్నాలు చేస్తే పెద్ద మార్పులు వాటంతటవే వస్తాయి. మనం నివసిస్తున్న భూమిని ప్రేమించి బాధ్యతగా సంరక్షించడమే భవిష్యత్తు తరాలకు మనమిచ్చే అద్భుతమైన బహుమతి అని అంటూ దెందులూరి నళిని మోహన్, వీరు విశ్రాంత ఐఎఫ్ఎస్ అధికారి, ఏపీ రాష్ట్ర పూర్వ ముఖ్య వన్యప్రాణి సంరక్షణాధికారిగా కూడా పనిచేసినటువంటి వారు, నేల తల్లిని రక్షించుకుందామంటూ అందజేసిన ఈ సమాచారాన్ని ఏప్రిల్ 22 ధరిత్రీ దినోత్సవం సందర్భంగా మన కానమోకు కథ వచ్చిన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో వినిపించాను. విన్నారుగా. ధన్యవాదాలు.